Hello everyone, welcome to another episode of Bate Baz. This is post-match analysis between Lucknow Super Giants versus Chennai Super Kings. మస్తు వన్ సైడెడ్ ఉండే మ్యాచ్. అసలు చెన్నై మ్యాచ్ ఇట్లా ఉంటుంది అనుకోలేదు. కేఎల్ అండ్ క్యూడీకే దేవ్ గేవ్ ఎ వెరీ వెరీ గుడ్ స్టార్ట్. మెల్లగా ఆడిరు కానీ దే కెప్ట్ ఆన్ పేసింగ్ అప్ అండ్ మంచి మంచి స్టార్ట్ ఇచ్చిర్రు. చెన్నై even though they made 176 on Lucknow, I think it was not enough. So we'll discuss about the match. We'll start with Srikanth bro. Srikanth bro. థ్యాంక్స్ హరీష్. రిస్క్ ఫ్రీ అనడం కంటే అసలు దెర్ వాజ్ నో ప్రెషర్ ఎట్ ఆల్. స్కోర్ బోర్డ్ ప్రెషరే లేదు వాళ్ళకి. కేఎల్స్ పర్ఫెక్ట్ గేమ్ అనుకోవచ్చు. కేఎల్ రాహుల్ 200 స్ట్రైక్ ఎందుకు ఆడుతున్నట్టు ఆడ స్కోరే లేదు. ఆడ ఎట్లా ఆడినా సంబంధం లేదన్నట్టుగా ఆడినాడు. క్యూడీకే సర్ప్రైజింగ్లీ 50 కోసం మా స్లోగా టిక్ టిక్ ఆడి 41. అసలు దట్ వాస్ టార్చరస్ టు సీ క్యూడీకే ప్లే లైక్ దట్. ఒక్క బౌలర్ వర్కౌట్ అవ్వలేదు, ఒక్క ఛాన్స్ క్రియేట్ చేయలేదు. ఓన్లీ వన్ స్పార్క్ ఇన్ సిఎస్కేస్ బౌలింగ్ వాజ్ మన జడ్డు క్యాచ్. అది కూడా నాకు డౌట్, ఎందుకంటే ఏదో యాంగిల్ లేదు. ద వే హీ ల్యాండెడ్ వాడు గ్రౌండెడ్ అనిపించింది. బ్యాటింగ్ లో దే ఆర్ ఫెయిలింగ్ వెరీ బిగ్. ఐ థింక్ మనం అనుకున్నట్టు రవీంద్ర గారు స్టార్ట్ ఇవ్వకుంటే కిందికేసి దూబే గారు కూడా ఏం పీకలేదు అన్నట్టు అర్థమైంది. ఫస్ట్ బాల్ డక్ అసలు. ఐ థింక్ రవీంద్ర ఫెయిలియర్ ఈజ్ ఇంపాక్టింగ్ అ లాట్ మన సిఎస్కేకి. ఎందుకంటే స్టార్ట్ దొరకలేదు. రహానే ఎంత చేద్దాం అనుకుంటున్నా గైక్వాడ్ అండ్ మన కిందికించి వచ్చిన వాళ్ళందరూ స్లోగా ఆడుతున్నారు. అది ప్రాబ్లం. దే గాట్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ బాగానే ఆడినారు, బట్ స్టిల్ దేవర్ షార్ట్. నేను అనుకోవడం దేవర్ స్టిల్ షార్ట్ బై అట్లీస్ట్ 10-15 రన్స్. నేను 180 ప్లస్ ఈ స్పార్ స్కోర్ అనుకునుండే, బట్ దేవర్ షార్ట్. చూద్దాం. దిస్ ఈజ్ నీడెడ్, ఎందుకంటే ఇట్లాంటి రిజల్ట్స్ వస్తేనే మంచి టేబుల్ ఓపెన్ అప్ అవుతుంది, అట్లీస్ట్ ఫర్ ఐపీఎల్. అన్ని టీమ్స్ కి ఛాన్స్ ఉంటుంది. అండ్ డీసీ విల్ బి నౌ లిక్కింగ్ ఇట్లా నీ అమ్మ ఇంకొక గేమ్ ఉంది ఎస్ఆర్హెచ్ మీద కొట్టేద్దాం అన్నట్టుగా. బట్ మంచి మంచి గేమ్. ఐ ఐ వుడ్ నాట్ సే బోరింగ్. మంచి గేమ్, ఎందుకంటే ద వే ఎల్ఎస్జి బ్యాటెడ్, ఏదో చిన్న స్కోర్ ఉంది కదా గట్టి కొట్టి వెళ్ళిపోవడం కాకుండా స్లోగా ఆడినారు, బట్ స్టిల్ దే మెయింటైన్ ద రన్ రేట్. అది నాకు నచ్చింది. ఐ థింక్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ సో కాల్ సిఎస్కేస్ బౌలింగ్ డిడ్ నాట్ వర్క్అవుట్. దీపక్ చహర్ గారు ఎప్పుడు వికెట్లు ఇస్తాడో అర్థమే కాదు. సో హోప్ఫుల్లీ దే ఫిక్స్ ఇట్. Thank you, Srikanth bro. Praveen bro. యా ఎల్ఎస్జి వాళ్ళ లొకేషన్లో ఇట్స్ నాట్ ఈజీ, బట్ చెన్నై కూడా ఓడగొట్టలేదు. 160-170 పిచ్చే యూజువల్లీ లక్నో. ఇట్స్ వెరీ స్లో పిచ్. మంచి యూటిలైజ్ చేసుకుర్రు లక్నో ఇన్ ద మిడిల్ ఓవర్స్. అలీ అండ్ జడ్డు ఆర్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచ్ అట్ సమ్ పాయింట్. స్పిన్నర్ ఓవర్ చేంజ్డ్ ద హోల్ ఈక్వేషన్ టు మేడ్ ఇట్ 170 అనిపించింది. బట్ యా, ఓవరాల్ ఈజీ గేమ్ ఫర్ ఎల్ఎస్జి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద టేబుల్. మంచి ఇంకా ముందు ముందు ఇంకా ఫన్ గేమ్స్ ఉంటాయి. టేబుల్ ఓపెన్ అప్ అయింది. ఓవరాల్ ఐ లైక్ ద కేఎల్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ వైల్, ఆఫ్టర్ ఫర్ ఏజెస్ అనిపించింది. మచ్ ఈ ఆల్వేస్ ప్లే సెల్ఫిష్ నాక్స్. ఫైనలీ he made use of his role in the team, which is good for LSG also and Indian cricket. But yeah, overall good game for LSG. Thank you, Praveen bro. Chanti bro, నువ్వు నేను పిక్ చేసినాం ఎల్ఎస్జి. యా నేను చెప్పినా కదా, లైక్ నిన్న నిన్న చెప్పినట్టే ద రీజన్ నేను పిక్ చేయడానికి కూడా, సిఎస్కే లో దే ఆర్ హైలీ రిలై ఆన్ దూబే. ఓకే, నువ్వు ఇప్పటి వరకు ఓడిపోయిన మ్యాచ్లు ఏవి చూసుకున్నావని దూబే స్కోర్ చేయకపోవడమో లేకపోతే గైక్వాడ్ స్కోర్ చేయకపోవడమో, ఈ ఇద్దరిలోనే ఎక్కువ డిపెండెన్సీ ఉంది. ధోని వచ్చి గ్లిమ్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇట్స్ నాట్ గన్ హ్యాపెన్ ఎవ్రీ డే అవుతుందని నేను చెప్పాను. ఇప్పుడు 7 games లో 2 games లో ముంబైతో బాగా ఆడిండు, మొన్న ఈ రోజు బాగా ఆడిండు. ఓకే, దేర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇస్ వాళ్ళ ఎక్కడ క్యాష్ చేసుకోవాలో అక్కడ చేసుకున్నారు. ఈ రోజు ఐ థింక్ క్యూడికేకి ఓ ఛాన్స్ మిస్ చేసారు. ఐ థింక్ దట్స్ అక్కడ ఒకవేళ ఆ ఛాన్స్ రాకపోయి ఉంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ కావచ్చు. బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ స్టిల్ ఐ సే ఇట్స్ ఈజీ గేమ్ ఫర్ ఎల్ఎస్జి. వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళని కొట్టడం కొంచెం కష్టమే. బ్యాటింగ్ ఇస్ టూ డీప్ మ్యాన్. వాళ్ళకి ఎంత నీకు ఇప్పుడు క్యూడికే కేఎల్ కాకుండా పురన్ ఉన్నాడు, స్టైనూస్ ఉన్నాడు. లైక్ వాళ్ళ హిట్టింగ్ హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. కునాల్ పాండే ఈస్ హిట్టింగ్ హార్డ్. దీపక్ కూడా ఒక్కడే సక్సెస్ కాలేదు. వాడి పేరు ఇంకో అబ్బాయి ఉంటాడు, ఏతో స్టార్ట్ అవుతుంది. పడికల్ కాదు,
బదోని. బదోని పదోని ఆయుష్ బదోని ఆయుష్ బదోని ప్లేడ్ వన్ గేమ్. సో వాళ్ళకి చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా మంచిగా ఉంది. ఇంకా యూ స్టిల్ హ్యావ్ దట్ యాదవ్ గైడ్ ఇన్ కమ్. ఓకే, సో దెర్ ఇస్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద టీమ్ స్లోగా పాయిజన్ అయ్యి పైకి ప్లే ఆఫ్స్ కి కంటెస్టెంట్ గా ఉండే టీము ఎల్ఎస్జి. ఐ రేట్ దెమ్ ఎవ్రీ టైమ్ హై. నాకు లో ప్రొఫైల్ టీమ్ అనిపిస్తుంది కంపారిటివ్ టు ఇప్పుడు ముంబై, ఆర్సీబీ, సిఎస్కే. దే ఆర్ లైక్ టూ మచ్ హైప్డ్ టీమ్స్. Of course, they achieved that, but I still feel like LSG is underrated team who can make it to playoffs every season for at least next last two matches. ఈసారి కూడా వస్తుంది అనిపిస్తుంది. ఆర్సీబీని ఇంక్లూడ్ చేసి ది అచీవ్డ్ ఇట్ అన్నావు చూసిన, ప్లీజ్ అది రికార్డ్స్ నుంచి కట్ చేద్దాం మనం, ఓకేనా? దయచేసి ఇది రికార్డుల నుంచి తీసేయండి అధ్యక్ష. ఇలాంటి వర్డ్స్ తీసేయాలి అధ్యక్ష. Only change I would suggest for CSK is they should move Rachin to one down. Gag should open as always. Why is Mitchell not playing? Slow pitch ani they try to bring in ఒక స్పిన్నర్ ఆప్షన్ అని వాడు కూడా వేస్తాడు స్పిన్ ఏమో మరి. వాడు బౌలింగ్ వేస్తాడు, రచిన్ చేసుకోవాలి. స్టిల్ I think Rachin one down will make a good progress for him. న్యూజిలాండ్ కూడా one down చేసిండు. I think that's the only change I would suggest for Rachin to get into rhythm. He is like complete failure. ఏందో ఆడుతున్న వస్తుండు, జస్ట్ బ్లైండ్ తీసుకొస్తున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ జస్ట్ బ్లైండ్ ఆడుతుండు అసలు. ఫస్ట్ ఆ బాల్ కి అసలు అవుట్ అయితేనే నాకు షాక్ అయిపోయినా. ఎట్లా అవుట్ అయిపోయినరా ఈ బాల్ కి. అసలు లైన్ ఆడలేదు బాల్ పిచ్చాడు. అది మళ్ళీ మూవ్ అయింది, అది కూడా ఏం లేదు, జస్ట్ లైన్ ఆడినా సరిపోయింది. ఇట్స్ ఓకే హ్యాపెన్స్. టేబుల్ ఇస్ ఓపెన్ కదా అందరు చెప్పేసారు. సో బేసికల్లీ నేను కూడా ఎల్ఎస్జి పిక్ చేసిన. సో ఐ థింక్ ఎల్ఎస్జి లక్నోలో ఎల్ఎస్జిని పిక్ చేయడం, ఎల్ఎస్జిని ఓడగొట్టడం కొంచెం కష్టమే, ఈవెన్ దో ఇట్స్ చెన్నై. బట్ యా, నాట్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ చెన్నై. ఈవెన్ దో రహానే ఆడిండు, బట్ కంటిన్యూస్ ఇట్లా ఫాల్ ఆఫ్ వికెట్స్ వాళ్ళకి, సిఎస్కే వాళ్ళకి, అండ్ దే కుడెంట్ డూ మచ్. కాకపోతే ఎక్సెప్షనల్ బ్యాటింగ్ ఫ్రమ్ క్యూడీకే అండ్ కేఎల్. నిజంగా ఎంత మెల్లగా ఆడినా కూడా నిజంగా చాలా బాగా ఆడారు. ఐ థింక్ they did it for the team, but overall it was a good game. కాకపోతే మస్తు వన్ సైడెడ్ ఉండే, ఇంకొంచెం ఎక్సైటింగ్ ఉంటే బాగుండు. కాకపోతే బట్ ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ ఎల్ఎస్జి. అగైన్ టేబుల్ ఓపెన్ అప్ అయింది. ఐ థింక్ దేర్ ఇస్ లైక్ ఫోర్ టీమ్స్ ఏమో ఇట్లా 8 points మీద ఉన్నాయి. సో దట్ ఈస్ రియలీ గుడ్ టు సీ. సో అది. అండ్ దెన్ ఫర్ టుమారోస్ మ్యాచ్, సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో మనం పిక్ చేద్దాం. అఫ్ కోర్స్ శ్రీకాంత్ బ్రో నీది సన్ రైజర్స్. సో నేను ఆయనకు అడగకు, వేస్ట్. అదే ఇంకా చెప్తాను, MVP ఒకటి పిక్ చేయి అంతే. ఇగో నా పిక్ వచ్చింది చూసినావా, అది నా పిక్ కాదు. నా ఎంవిపియా. సో నేను ఇది ఈజీ గేమ్ అయితే ఉండదు పక్కా 100%. ఎందుకంటే నీకు ఢిల్లీలో ఆడుతున్నావు, రన్ పిచ్చే. బట్ స్టిల్ ఐ థింక్ స్పిన్నర్స్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని అనిపిస్తుంది నాకైతే. అంటే డ్రై పిచ్ ఉంది, ప్లస్ ఎవరికి మీకు ఉంటారు, వస్తారు, కనిపిస్తారు. నువ్వు చూడు రేపు మరక్రమ్. నేను అనుకోవడం ఏంటంటే మరక్రమ్ మైట్ గెట్ అ బౌల్ అని అనిపిస్తుంది. అంటే దే మైట్ ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ బౌల్ ఫర్ మరకండ్ ఎట్లాగో ఆడుతున్నాడు. మొన్న విరాట్ కోహ్లీని గూగుల్ వేసి లేపిండు, మీకు కనిపించదు. ముంబై వాళ్ళకి అసలు బౌలర్స్ ఉంటారు అని తెలియదు, ఓన్లీ బుమ్రా తప్పితే ఇంకేం కనిపించదు. సో వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. ఓకే, స్పిన్నర్స్ అంటే బుమ్రా అంటాడు, బుమ్రా స్లో బాల్ వేస్తే స్పిన్ అయిందని అంటాడు, వేరే సంగతి. సో లెట్స్ డూ దిస్. ఏమంటే నాకు ఇంకొకటి ఏంటంటే డీసీ నుంచి మెయిన్ ఏంటంటే నీకు కొత్తగా ఫ్రేజర్ వచ్చినాడు కదా ఆన్ ద టాప్, వాడు అండ్ పంత్ వీళ్ళిద్దరు మెయిన్ కీ ఫర్ దర్ బ్యాటింగ్ లైన్అప్. వాళ్ళని తీసేస్తే స్టప్స్ వస్తాడు, బట్ హీస్ కమింగ్ వే టూ డౌన్ ద లైన్ అని నా ఒపీనియన్. సో వాళ్ళిద్దరు మెయిన్. అండ్ స్పిన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఫర్ మీ. ఐమ్ థింకింగ్ కుల్దీప్ యాదవ్ అక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఏమో ఐఎమ్ గోనా గో విత్ హెడ్. అంటే బ్రో నేను డీసీ డిఫాల్ట్. ఓకే, బ్యాండేజ్ పంపించేద్దాం, ఎట్లాగో దెబ్బలు బ్యాండేజ్ పంపించేస్తా. నువ్వు ఏమన్నా చెప్పుకో. ఓకే, నేను స్టాట్స్ చెప్పమంటే చెప్తా. 14-12 ఓకేనా, DC 12 14 SRH. జస్ట్ సో దట్ యు నో. MVP పిక్ చేసే MVP పిక్ చేసే ముందు ఒక స్టాట్ చెప్తా. ఇప్పటివరకు జరిగిన 6-7 games లో
ద లీస్ట్ పిక్డ్ వికెట్స్ టీమ్స్ అంటే ఏదైతే టీమ్స్ వికెట్స్ తక్కువ తీసిందో ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ 27, ఎస్ఆర్హెచ్ 31. హైయెస్ట్ లో 50 పంజాబ్, 46 బై డీసీ. ఓకే, డీసీ బౌలింగ్ ఈస్ టూ గుడ్ టు హ్యాండిల్, అందుకని నేను డీసీ పెట్టుకుంటున్నా. అండ్ ఖలీల్ అహ్మద్ ఈస్ మై MVP. Arun bro. నేనా? ఓ మై గాడ్, అసలు పిక్ చేయొద్దు అనుకుంటా కానీ ఐ థింక్ టుమారో ఎస్ఆర్హెచ్ కష్టంగా ఎస్ఆర్హెచ్ పిక్ చేస్తున్నా రేపు. బ్రెయిన్ ఇస్ సేయింగ్ SRH అంతే. యా, క్లాసన్ ఈజ్ మై MVP టుమారో అండ్ పృథ్వీ షా సిన్స్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఢిల్లీ. అది Yeah. చూడట్లే, So, ఎస్ఆర్హెచ్. లేదు నేను డీసీ లాస్ట్ మ్యాచ్ కూడా డీసీ పిక్ చేసాను నేను. సో మొఖం పిక్ చేసాం లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ గేమ్ కి, ఎస్ఆర్హెచ్ పిక్ చేసాం. డీసీ మ్యాచ్ కంటున్నాను. ఓకే, అయితే ఓకే. యా, డీసీ మ్యాచ్ కి డీసీ పిక్ చేసిన. సో ఐ థింక్ డీసీ నేను చెప్పిన లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ దే ఆర్ రియలీ గుడ్ టీమ్. జస్ట్ ఇట్లా వాళ్ళకి బ్యాలెన్స్ ఐ థింక్ మెల్లగా వస్తుంది. వార్నర్ లేకపోయినా దే దే వన్, దే వర్ రియలీ గుడ్. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఆర్ స్టిల్ ఫేవరెట్స్, కాకపోతే ఐ థింక్ డీసీ విల్ విన్. సో విల్ సీ హౌ ఇట్ గోస్. కాకపోతే మై MVP అగైన్ ఐ పిక్ రిషబ్ పంత్. ఐ థింక్ హీఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ నాకు తెలిసి. సో ఐ విల్ స్టిల్ పిక్ హిమ్. ఎస్ఆర్హెచ్ నుంచి ప్రతి ఒక్కరు ఆడుతున్నాడు, ఇంకేమంటే పిక్ చేయాలా ఏం చెప్పక్కర్లే. సో మేబీ ట్రావిస్ హెడ్ అగైన్. సో విల్ సీ. బట్ యా, స్పిన్ పిచ్ ఢిల్లీ, ఫస్ట్ గేమ్ ఇన్ ఢిల్లీ. సో మనకి పిచ్ ఎట్లా ఉంటుందో తెలియదు. So probably, yeah, that's why I hope it's a batting pitch. So we'll see how it goes. So yeah, that's our post-match analysis plus also win predictions for tomorrow's game. We'll come back with another episode of Batte Buzz. Please do like, share, and subscribe.